దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో హిడ్మా అంటే హిడ్మా కాదు, కానీ హిడ్మాను ప్రశంసిస్తూ, హిడ్మాను పొగడ్తలతో ముంచెత్తుతూ, హిడ్మాను ఒక హీరోగా చిత్రీకరిస్తూ రీల్స్ చేసినందుకు గాను, ఆ రీల్స్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినందుకు గాను, అప్లోడ్ చేసినందుకు గాను గుజరాత్లోని ఛౌటా దేవ్పూర్కు చెందిన ఒక ఆదివాసీ యువకుడు పరేష్ రధ్వా, ఆయన వయసు 31 సంవత్సరాలు, ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని, అలాగే ప్రజల్లో దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం కలిగించే విధంగా, అట్లాగే ప్రజల్లో అశాంతిని నెలకొల్పే విధంగా ఆయన పోస్టులు పెట్టినట్టుగా నేరారోపణ చేశారు. ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను పోలీసుల కస్టడీలో ఉన్నాడు. గడిచిన 3 రోజులుగా అతన్ని ఇంటరాగేట్ చేస్తున్నారు. అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అతను ఏం పని చేస్తున్నాడు ఏమిటి అనేది. అతను ఎవరు? పరేష్ రధ్వా అరెస్ట్ అయిన వ్యక్తి, యువకుడు. అతను ఛోటా దేవ్పూర్ జిల్లాకు చెందిన కవాంత్ తాలూకాకు చెందిన వ్యక్తి. సో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో ఎన్కౌంటర్కు గురైన మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, బెటాలియన్ 1 కమాండర్ హిడ్మా నవంబర్ 18న ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ తర్వాత ఇటీవల ఈ గుజరాత్లో పరేష్ రధ్వా అనే యువకుడు ఒక రీల్ చేశాడు. ఆ రీల్లో అతను చెప్పింది ఏంటంటే, హిడ్మా ఒక విముక్తి పోరాట యోధుడు, ఒక స్వేచ్ఛా పిపాసి అని చెప్పాడు, అని వర్ణించాడు. అట్లాగే మరికొన్ని పాయింట్స్ కూడా అందులో మెన్షన్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ అతను ఒక స్వాతంత్ర సమరయోధుడని, అట్లాగే ఆదివాసీ సమాజంలో నక్సలైట్ల ప్రభావం, అంటే నక్సలైట్ ఏ రకంగా ఆదివాసీ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు, దీనికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు అందులో ఉన్నాయి, ఆ రీల్స్లో ఉన్నాయి. ఇటువంటి అంశం దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా ఛోటా దేవ్పూర్ ఎస్పీ ఇంతియాజ్ షేక్ మీడియాకు చెప్పాడు. కనుక సోషల్ మీడియాలో కనిపించే ఏ పోస్టులైనా సరే అవి కనుక మావోయిస్టులకు అనుకూలంగా ఉంటే, లేకుంటే మావోయిస్టు రాజకీయాలను ప్రశంసించినట్లయితే, అటువంటి పోస్టులు ఇందులో కనిపించినా కూడా సోషల్ మీడియాకు సంబంధించిన ఏ ప్లాట్ఫామ్స్లోనైనా సరే, ఫేస్బుక్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇన్స్టాగ్రామ్ వగైరా ఇటువంటి ప్లాట్ఫామ్స్లో ఎవరు పోస్టులు చేసినా వాటిని లైక్ చేయొద్దని, వాటిని షేర్ చేయొద్దని కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఆన్లైన్లో ఏవైతే అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్లో, ఇంటర్నెట్లో ఇటువంటి పోస్టులకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా కేంద్ర హోంశాఖ ఢిల్లీ నుంచి పర్యవేక్షిస్తోంది. ఇప్పుడు ఇక్కడ గుజరాత్లో పరేష్ రధ్వా అనే ఆదివాసీ యువకుడిని అరెస్ట్ చేసిన వాళ్ళు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్కు చెందిన వాళ్ళు. దాన్ని అక్కడ ఎస్ఓజీ అంటాం. మనం ఎట్లయితే తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటున్నామో, అక్కడ కూడా ఇటువంటి అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అదుపు చేయడానికి, అణిచివేయడానికి సంబంధించి ఒక గ్రూప్ ఉంది అక్కడ. అంటే పోలీసుల విభాగం, అది స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్. సో ఈ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పైన పెట్టిన సెక్షన్స్ ఏంటంటే, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 152 అంటే భారత సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నాడు, అట్లాగే దేశ సమగ్రతకు హాని కలిగిస్తున్నాడు. సెక్షన్ 192 అంటే అల్లర్లను సృష్టించే లక్ష్యంతో రెచ్చగొడుతున్నాడు. సెక్షన్ 196 మత, జాతి, భాష, ప్రాంతీయ, కుల సమూహాల మధ్య ద్వేష భావాలు ప్రోత్సహిస్తున్నాడు అంటూ ఈ రకమైన సెక్షన్స్ పెట్టి అతనిపైన అరెస్ట్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు అంటే నేను చెప్పదలుచుకుని ఏంటంటే, గుజరాత్లో జరిగిన ఈ పరిణామం వల్ల మనకు ఏమర్థమవుతుందంటే, ఇక అర్బన్ కగారు మొదలైందేమో అనే అనుమానం కలుగుతుంది. అర్బన్ నక్సలైట్ల గురించి చాలా కాలంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, మరి కొంతమంది ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడుతున్న సంగతి మనందరికీ తెలుసు. సో అర్బన్ నక్సలైట్లు అంటే మావోయిస్టులను సపోర్ట్ చేస్తూ, మావోయిస్టు భావజాలానికి
మద్దతునిస్తూ మాట్లాడుతున్న వాళ్ళు కానీ, లేకుంటే వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తిస్తున్న కానీ, వాళ్ళకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళందరి కదలికలను అండ్ సోషల్ మీడియాలో వీళ్ళ కార్యకలాపాలన్నింటినీ ఇంతకుముందు చెప్పినట్టుగా కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. అట్లాగే రాష్ట్రాల్లో ఉన్న వివిధ విభాగాలు అంటే పోలీస్ యూనిట్స్, ఇంటెలిజెన్స్ విభాగాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాయి. ఎందుకు ఇది మనం చెప్పాల్సి వస్తుందంటే, దాదాపు ఎన్కౌంటర్ తర్వాత అంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ దేశంలో ఎవరెవరు సోషల్ మీడియాలో హిడ్మాను హీరోగా ఆకాశానికి ఎత్తుతున్నారు, ఎవరెవరు హిడ్మాను సమర్థిస్తున్నారు అని దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్స్లో, ఇటువంటి ఇన్స్టాగ్రామ్లో, ఇటువంటి వాటిల్లో ఎవరెవరు అంటే వాళ్ళ ప్రొఫైల్స్లో ఏం చేస్తున్నారు అని దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్కానింగ్ చేస్తున్నారు. ఈ స్కానింగ్లో భాగంగానే గుజరాత్కు చెందిన పరేష్ రధ్వా దొరికిపోయాడు. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి రీల్స్ చేయడం అనేది బహుశా తన కొంప ముంచుతుందనో, తనపై ఇటువంటి సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేస్తారనో అతనికి తెలిసి ఉండకపోవచ్చు. హిడ్మా గురించి విని ఉంటాడు, హిడ్మా గురించి పత్రికల్లో చదివి ఉంటాడు, టీవీలో చూసుంటాడు. హిడ్మా పట్ల అతను అభిమానం పెంచుకున్నాడు. ఆ అభిమానాన్ని అతను ఇన్స్టాగ్రామ్ వేదికగా రీల్స్ రూపంలో షేర్ చేసుకున్నాడు. దాంతో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన సొంత రాష్ట్రం. అందువల్ల గుజరాత్లో ఇప్పుడు ఒక హై అలర్ట్ నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు ఉన్న ప్రాంతాలు, ఇటువంటి వాటిల్లో కూడా నిఘా మరింతగా పెంచినట్టుగా కనిపిస్తోంది. అంటే సర్వేలెన్స్ ఆల్రెడీ ఉంది. ఈ సర్వేలెన్స్కు సంబంధించి ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేను ఇంత చెప్పిన అర్బన్ కగార్, అంటే ఆపరేషన్ కగార్ అంటేనేమో అడవుల్లో ఉన్న మావోయిస్టులను తుడిచిపెట్టడం, వాళ్ళను కంప్లీట్గా నిర్మూలించడం, లేదా ఎవరైనా లొంగిపోతే వాళ్ళకు పునరావాస కార్యక్రమాలు చేపట్టడం, ఈ రకమైన చర్యలు జరుగుతున్నాయి. అంటే బహుముఖంగా వెళ్తున్నది కేంద్ర ప్రభుత్వం. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు గుజరాత్లో ఇటువంటి సంఘటన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో, సోషల్ మీడియాలో ఎవరెవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే సూచన ఒకటే, మీరెవరు కూడా ఇటువంటి పోస్టులను పోలీసులు చెప్తున్నారని కాదు, ఖచ్చితంగా మీరు వాళ్ళ రాడార్లోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ రాడార్లోకి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే రాష్ట్రాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వింగ్స్ రాడార్లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అంటే అర్బన్ నక్సలైట్ల ఏరివేతకు సంబంధించిన కార్యక్రమం కూడా ఇక మొదలవుతున్నదేమో అని నాకు ఈ గుజరాత్ ఇన్సిడెంట్ ద్వారా అనుమానం కలుగుతోంది. గుజరాత్ ఇన్సిడెంట్ అది చిన్న విషయం కాదు. పరేష్ రధ్వా అనే వ్యక్తి ఎవరికి తెలియదు. 31 సంవత్సరాలు అతను మరి ఇటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి రీల్స్ చేయడం అనేది నేరం అనే సంగతి, అది నేరంగా పరిగణించబడుతుందనే సంగతి అతను బహుశా తెలిసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఎవరైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మావోయిస్టు పార్టీ రాజకీయాలకు మద్దతుగా ఎవరు పోస్టులు పెట్టినా, ఎవరు వాటిని లైక్ చేసినా, షేర్ చేసినా ఖచ్చితంగా పర్టికులర్ నేను చెప్పిన ఇంటెలిజెన్స్ వింగ్స్ సంబంధించిన రాడార్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ రకరకాల సెక్షన్ల కింద వాళ్ళందరిపైన కేసులు పెట్టి జైళ్ళకు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.